ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. యేసయ్య, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించా నీ పాద సన్నిధికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడు, నీ స్వరం వినిపించాలి, సన్నిధి ఉంచడం యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 32వ అధ్యాయం. చదువుకున్నాము ఈరోజు 33. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. 33. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తలంతుల సితారతోను ఆయన కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయువారు నంతయు నమ్మకమైనది, చేయదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాసులను కూర్చుండువాడు ఆయనే, అగాధ జలములను కోటల్లో కూర్చుండువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తి కలిగి విలువ పలికెను. భూలోకము నివాసులందరూ ఆయనను వెరవెరలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిను. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనములు యోచనలను ఆయన నిష్ఫలంగా చేయను. యెహోవా ఆలోచనలు సదాకాలం నిలిచును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తనకు దేవుడు గల జనులు ధన్యులు, ఆయన తనను స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ సృష్టించి ఉన్నాడు. తాను నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. ఆయన వారందరూ హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. వారి క్రియలని విచారించువాడు, వారికి దర్శించువాడు. ఏ రాజును సేనల బలం చేత రక్షింపబడడు, ఏ వీరుడు అధిక బలం చేత తప్పించుకొనుడు. రక్షించుట గుర్రమునకు అక్కరకు రాదు, అది దాని విశేష బలం చేత మనుషులను తప్పించజాలదు. వారి ప్రాణమునకు మరణం నుండి తప్పించుకొనుట, కారపులో వారిని సజీవులుగా కాపాడుటకు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కనిపెట్టు వారి మీదను నియమించుచున్నది. మమ్మను యెహోవా పరిశుద్ధాత్మ యందు నమ్మికయించి ఉన్నాడు. ఆయన నామమును బట్టి మన హృదయం సంతోషించుచున్నది. మన ప్రాణం యెహోవాను గూర్చి కనిపెట్టుచున్నది. ఆయన మనకు సహాయము, మనకు కీడముగా ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. మరి దావీదు మహారాజు తన జీవితంలో మరలా దేవుని స్తుతించి బద్దులై ఉన్నారు. మరి ఇక్కడ కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. 4వ వచనం చదివితే,
యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఈ వాక్యము యథార్థమైనదని దేవుని వాక్యంలో మరి భక్తులైన వాళ్ళు చక్కగా లిఖించి ఉంచారు. వాక్యము యథార్థమైనది, ఆయన చేయునంతయు మరి నమ్మకమైనదని చెప్తూ ఉన్నాడు. మరి ఇది యథార్థమైనదంటే ఈ లోకమైన మనుషులు నమ్మరు, గ్రహించరు. ఎవరో రచించిందని అట్లా కూడా అనుకుంటారు. ఇది పుస్తకంగా భావిస్తారు. పరిశుద్ధమైన గ్రంథము, పవిత్రమైన గ్రంథము, వారి జీవిత చరిత్రలు మన ముందు ఉంచిన దేవుడు. మన జీవితాలు కూడా మరి ఇలా ఉండిపోయింది. జీవితాలు వారి జీవితాలు మనకు ఒక మాదిరికరంగా ఉంచిపోయిన జీవితాలు మనకు కూడా మన జీవితంలో జరిగినప్పుడు మనం ఎలా జీవించాలో ఇది లిఖించబడిందని తెలుసుకోరు ఈ మానవులు. మరి దావీదు మానవ జీవితంలో తన కష్టకాలంలో, యుద్ధంలో, ఆపదలో ఎలా తన జీవిత యాత్రలో మరి జరిగిన విషయాలన్నీ కీర్తనల గ్రంథంలో లిఖించబడి ఉన్నది. మరి మానవుడు గ్రహించరు. మరి దేవుని ఎరిగిన ప్రజలు గ్రహించరు. ఇది ఎరగనుకుంటేనే ఇది మతానికి సంబంధించింది, తెలాలకు సంబంధించింది, సువార్త చెప్తుంటే చిన్న బైబిల్ ప్రయోగిస్తూ చదువుకోండి అని చెప్తే ఏం చేస్తూ ఉంటారు? విద్రోహులు, ద్వేషం పెంచుకున్న వాళ్ళు, తొక్కిన వారు ఉన్నారు, కాల్ చేసిన వారు ఉన్నారు, చింపేసిన వారు ఉన్నారు, దీని మట్టు ఏమంటారు, దీని మీద ప్రభావం చూసిన వారు ఉన్నారు. వారిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరిని మరి ఏమంటారు, శిక్షించే దేవుడు కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులైనా ఇంకెవరైనా ఆయన ప్రేమ చూపేవాడు. మరి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారు లోకానికి వచ్చాడు. నువ్వు ఇది చింపినావు, ఇలా చేసినావు, అందుకోసం నిన్ను శిక్షిస్తానని శిక్షించేవాడు కాదు దేవుడు. మరి అయ్యో ఆరని అగ్నిగుండానికి వెళ్తున్నారే ఈ ప్రజలు, అది కనపరుచుకుంటాడు, రుజువుపరుచుకుంటాడు. నేను దేవుడినని ఏమంటుంది నాకు, నేను దేవుడినని కనపరుచుకుంటాడు. మనకు బాధ అనిపిస్తూ ఉంటాయి, అయ్యో ఇలా చేస్తున్నారు అని బాధ అనిపిస్తుంది. మనం ప్రార్థన చేస్తాం, రక్షించు ప్రభా, మన మనసు మార్చు ప్రభా, ఏ ఒక్కరు నశించుట నీకు ఇష్టం లేదని దేవుని వాక్యంలో చెప్పబడింది ప్రభా. మేము ఎరిగి నిన్ను మరి నీ వాక్యం ధ్యానించుకుంటున్నాము. ఎరుగని వాళ్ళు దీన్ని ఎన్నో విధాలా ద్వేషిస్తూ ఉన్నారు. ఒక సహోదరి ఇన్స్టాగ్రామ్లో ఆమె పేరు నేను చెప్పలేను, ఎందుకంటే ఇక బై మిస్టేక్లో ఆమె విన్నదంటే ఇక వేరే ఇన్స్టాగ్రామ్లో నా ఫోటో పెట్టి ఇట్లా అన్నదని అది నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే మత ద్వేషం ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్. క్రైస్తవులు బోధ చేస్తే ఎవరు ఏ తప్పు చేస్తారో అది ఆడ పెడుతుంది, ఇక ఆమె చేస్తుంది వీడియో. ఇక అదే పని, ఆమెకి ఏ పని లేదు. మా దేవతలని అని అన్నది అన్నాడు బాగా. అందుకోసమే ఆమె పేరు నేను చెప్పాను. ఆమెకు నేను సువార్త చెప్పినాను, ఈ బైబిల్ గ్రంథాన్ని నేను ఇస్తాను, నువ్వు చదువుకో అంటే అన్నది. ఆమె చింపాట. ఆ కొడుకు టిష్యూ పేపర్ లాగా యూజ్ చేస్తాడట, ఇంకా వ్యర్థమైన మాటలు అన్నది ఆమె. ఇక అన్నీ గుర్తుపెట్టుకోలేదు. తెలియనప్పుడు నేను బాధపడ్డాను, అయ్యో ఏమి ఎంతగానో అన్నదని బాధపడ్డాను. ఆ రోజు నుంచి కట్ చేశాను, అవసరం లేదు. ఆ ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేస్తాను. నేను ఆ మనసును మార్చలేను కదా దేవా, నువ్వు మనసు మార్చే దేవుడు. ఎంత ఘోరమైన పాపులని ప్రేమించిన దేవుడు, ఆమెను కూడా మార్చేస్తావు. ఆమె స్థితిగతులు ఎరిగిన దేవుడు. మరి ఒక ఆమెకి ఈ దేవతలను దూషించినందుకట యాక్సిడెంట్ జరిగితే చూసావా, ఈ పాపకి మన దేవతలను దూషించిన వ్యక్తి ఈ గతి ఇట్లా పట్టింది అని అంటుంది. యాక్సిడెంట్ ఆపద, అది ఆపదని తెలియదు ఆమెకి. వాళ్ళకి జరగదా యాక్సిడెంట్లు? జరుగుతాయి, కానీ వాళ్ళ దేవతల్ని దూషించడానికి అలా జరిగిందని ఆమె వీడియో తీసి పెట్టింది. నాకు చాలా కొంచెం నవ్వొచ్చింది, కానీ
మనం నవ్వినా ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఆ మూడ్లో ఉన్నవాళ్ళు, ఆ ఆలోచనలో ఉన్నవాళ్ళు ఇక మనం అక్కడ అర్థం కాదు వాళ్ళకి, మనం చెప్పిన వినరు. ఇంకా దైవజనుడు ప్రవీణ ప్రకటాలు గారు చనిపోతే వాడు అని కుక్క సాగు వచ్చిండు, మున్సిపాలిటీ వాళ్ళు ఏడ్చుకోపోతురని మాట్లాడింది ఆమె మహాతల్లి. ఏడ్చేవారిని ఓదార్చే మాటలు రావు, కానీ ఎందుకొస్తాయి? మా దేవీ దేవతలు అంటేనే ఇట్లా అంటేనే వాడికి ఒక్కసారి వచ్చిందని చెప్పుకుంటూ పోయింది. ఎక్కడ మనుషులు దొరికిట్రా దేవుడు, అలాంటి మనుషులు భూమి మీద ఉన్నారు. యేసుప్రభు కానీ సకల దేవతలు ఆయన సాగిలపడి నమస్కరించరని వాక్యంలో సెలవిస్తే, ఈయన పరిశుద్ధుడు పూజనీయుడని చెప్పబడుకుంటూ వస్తే, మరి ఈ మనుషురాలు మానవ చేసిన సృష్టించిన ఈ మానవరాలు మా దేవి దేవతలు అంటేనే అంటే శిక్ష వచ్చింది అని అంటాం. మరి మేము అంటావా శిక్షకు పాత్రలు అయితే చచ్చిపోతుంది నువ్వు కూడా అంటావా? తెలియక తిరగక అంటున్నారే అని బాధతో నేను నన్ను అన్నప్పుడు కొంచెం నాకు బాధ అనిపించింది. తర్వాత అవతో కట్ చేసుకున్నాక ఆమె కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు మార్చేస్తాడు. ఏ నోటి గుండా విమర్శించి దూషించి హేళన చేసినారో ఆ నోటి గుండానే ఒకనొక దినాన యేసు ప్రభు నిజమైన దేవుడిని ఒప్పుకుంటానని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిజమే, చూస్తలేమో మనం దైవ సేవకులు భయంకరమైన పాపులను మార్చిన దేవుడు వారిని మార్చలేడా? మార్చేస్తాడు. దానికంటే ఒక సమయం ఉన్నది, కనిపెట్టి మనం ప్రార్థన చేస్తాం. అందుకే సువార్త చేసినప్పుడు కొడుతూ ఉంటారు, ఉమ్ము వేస్తూ ఉంటారు. చూసినప్పుడు వీడియోలు చూసినప్పుడు కొందరు సానుభూతి కూపిండ్రు. ఒక సహోదరుని ఎట్లా కొట్టిందంటే బొట్టు పెట్టుకున్నాను బలవంతంగా చేసి పెట్టి. దేవుడు ఆ సమయంలో ఓర్పునిస్తాడు. ఎందుకు ఇస్తాడు? వాళ్ళలాగా మనం బిహేవ్ చేయాలి. కొట్టిన కదా మళ్ళీ ఎందుకు కొడతారా అని మనం అలా చేయం. ఎందుకు ఓర్పు సహనాన్ని ఇస్తామంటే వారికి తెలియక చేస్తున్నారు అని మనకు తెలుసు. ఆటోమేటిక్ దేవుడు చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారికంటే ఒక సమయం ఉన్నది. ఇప్పుడు వాళ్ళలాగా కొట్టి దూషించి మాట్లాడితే ఏమనుకుంటూ ఉంటారు? వాళ్ళ దృష్టికి వాళ్ళు రైట్ అనుకుంటారు. కాదు, వాళ్ళు చేసేది మనం వెళ్తాం. వాళ్ళు కొట్టినా చంపినా మన ఒక్కకే దారి, పరలోకానికి వెళ్ళేదారి. ఇన్ని రోజులున్న మానవుడు చచ్చాల్సింది. నువ్వైనా చస్తావు, నేనైనా చస్తాను, కానీ చావుకైనా సిద్ధపడి వెళ్తాం. సువార్త అంటే అది గొప్ప భాగ్యం. మరి ఆ భాగ్యం వారికి తెలియక ఆరని అగ్నిగుండంలో యుగాలు నరకంలో కారట కంటే ఈ కొన్ని దినాలు బ్రతికి ఆయన కోసం చనిపోవడం ఉత్తమమని క్రైస్తవులు భావించి సువార్త చేస్తూ ఉంటారు. ఆరని మళ్ళీ కుక్క జన్మ ఉంటుంది, 10 జన్మ ఉంటుంది. నువ్వు చేసిన పాపాలు ఇప్పుడున్న జంతువులు ఆ జన్మ రూపంలో మళ్ళీ జన్మిస్తాయి. కాదురా నాయన, దేవుడు సృష్టించింది అవి మన కోసం, మానవుని కోసం. దేవుడు తన స్వరూపం అందు నరుని సృష్టించరా నాయన, మళ్ళీ జన్మ ఉండదురా నాయన. ఒప్పుకోరు. మళ్ళీ జన్మ అంటే ఉంటుందట. అలా ఉంటుంది. వాళ్ళ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. వాళ్ళు చదివినోళ్ళు కాదు, వాళ్ళు తెలియనోళ్ళు కాదు. కానీ కుక్క జన్మ మళ్ళీ జన్మలో అలాంటి మళ్ళీ జన్మ లేదు. యుగాలు ఆరని అగ్ని గుండంలో నరకంలో కాలేదు ఉంటుంది. ఆ సత్యం తెలుసుకోరు. మనం తెలియకుండా చేసేది యుగ సంబంధమైన దేవత. వారి మనోనేత్రాలు కప్పబడింది రీతిగా వారి గుడ్డివారిగా ప్రవర్తిస్తారు. మన గుడ్డులకి మనం వెలుగు చూపించేవారిగా ఉండాలి, కానీ వారి దారిలో మనము వెళ్ళకూడదు. అందుకోసమేమో జ్ఞాని మౌనంగా ఉంటాడు. ఒకనే మౌనంగా ఉంటాడు. వాళ్ళు దూషించేటప్పుడు, హేళన చేసేటప్పుడు, కొట్టేటప్పుడు, ఇంకా విధమైనగా అనేటప్పుడు మౌనంగా ఉంటారా? కొట్టి ఎలా కొట్టిన వాళ్ళు వారికి సంబరపడతారు. దేవుడు మీకోసం కూడా తన రెక్కలు చాచించాడు.
దీని రక్షణలోనికి రావటానికి నమ్మటం దీనివల్ల ఆయన మీకోసం చేతులు చాస్తున్నాడు. ఆకాశం తట్టి తేలి చూస్తుంటూ ఉంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. మా కోసం కూడా ఈ దినం సిద్ధపరిచి ఇచ్చిన వాక్యోపదేశం బట్టి వందనాలు. అయినా అనేకులు నీ సత్యమైన మార్గంలో నడుచుటకు నీ కృప దయచేయండి. నీ వాక్యం యథార్థమైనది నీ వాక్యంలో సెలవిచ్చింది, నమ్మదగినదని నీ వాక్యంలో సెలవిచ్చింది. దేవా, వినివారు చేయడం గ్రహించే హృదయాలుగా సిద్ధపరచండి. దేవా, యూట్యూబ్ ద్వారా వింటున్న నా వీడియోలు దేవా, వారి హృదయంలో రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే రక్షణ కార్యం జరిగించండి. ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. అలా దీవించండి. సబ్స్క్రైబర్స్ పెరుగుటకు, మానిటేషన్ ప్రాసెస్ తోటకు నీ కృప దయచేయండి. నీ దీవెనలు దయచేయండి. ప్రభా, నా కుటుంబం కోసం కూడా మరలా ప్రార్థిస్తున్నాను. ఈరోజు నల్గొండకు వెళ్ళాలి. అయినా నిన్న మనం వెళ్తాలనుకున్నాం, కానీ మాకు ఏదో పనులు ఉన్నాయి. కంపల్సరీ వెళ్ళి మంది అడ్మిట్ కావడం అవి చేసుకునేటకు సహాయపడండి. ఎగ్జామ్ రాష్ట్రకు నీ కృప దయచేయండి. తను చేయి పట్టి రాయించిన డీటెయిల్స్ కంప్యూటర్ సిస్టమ్ మీద చేసేది ప్రభా, అది తెలుసుకుంటే కూడా సహాయపడండి. తను చేయి పట్టి ఎగ్జామ్ సెంటర్లో ఉండండి ప్రభా, తెలుసుకుంటూ సహాయపడమని ప్రార్థిస్తాను. అన్నటి కాల సమయంలో నాటుబడులు కొన్ని కృప దయచేసినందుకు వందనాలు ప్రభా. ఈ నామకీర్తి ఘనత తెచ్చుకున్నందుకు స్తుతిస్తున్నాను. ఇది మొదలుకొని పంట అయ్యేంతవరకు నీ కాపుదల భద్రత దయచేయండి. నీళ్ళు సరిపోయిన విధంగా పారుటకు కృప దయచేయండి. అపోదికి తంత్రాలు నేర్పించండి. చీడ పురుగు ఎలాంటిది పొలానికి తాకకుండా ప్రభాని కాపుదల భద్రత సహాయపడండి ప్రభా. ఇదేను పాటించండి. నువ్వు ఇచ్చే ఆశీర్వాదము మాకు కావాలి ప్రభా. నీ కష్టాతీతం ఎక్కువ కాదు నాయన, నీ ఆశీర్వాదంతో తినచేయండి. ఆయన జ్ఞాపకం చేసుకోండి. మాకున్న ల్యాండ్ సమస్య ఏమమ్మా, వారికి సంబంధాలు మాపై ఆయన పిటిషన్ చేశారు ప్రభా. అది మాకు కొరతే కాదు, అందరూ సమానంగా తీసుకునేటకు రైట్స్ ఉన్నాయి ప్రభా. దుష్టుడు అపోవాది కుతంత్రాలు అయిపోతుంది. సాతాను తలను చితకుదక్కండి. ఆయన జ్ఞాపకం చేసుకోండి. సహాయపడమని నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని శోధనలు ప్రభా మీద మేము భరించాల్సి వచ్చింది. ప్రతి శోధనలో మాకు విజయాన్ని ఇచ్చే దేవుడు వెతుక్కున్నాను. ఎలాంటి సమస్య కూడా సాధించండి. రోడ్డు ఇల్లు విషయంలో నాలో రిజిస్ట్రేషన్ చేసేట్లో కృపదాయించండి. మాకున్న సమస్యలన్నీ సాలే చేయమని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. నా విషయంలో, తమ్ముని విషయంలో, మ్యారేజ్ విషయంలో నీ చిత్తం బయలుపరచండి. సమాధానం, సంతోషం గృహంలో నింపండి. తోడుగా ఉండండి. నీ కుటుంబాన్ని రక్షించండి. అత్త, మామ, ఆడపడుచులు తన భర్త విషయంలో జాబ్ కోసం కనిపెడుతున్నారు. అది జాబ్ పోస్ట్ వారికి అనుగ్రహించండి. కుటుంబంలో సంతోషాన్ని నింపండి. వరకు నక్కరలు తెచ్చండి ప్రభా. సహాయపడ రక్షణ లేని కుటుంబాన్ని ప్రభా రక్షించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. నిరంజని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వీడియో కూడా జాబ్ నేను ఏర్పాటు చేయండి. దేవాకృప దయచేయమని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. పిల్లల భవిష్యత్తు విషయంలో దీవించండి. ఆ శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. దేవా జ్ఞాపకం చేసుకోండి. తమ్ముని విషయంలో వలన నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టాను. ఎగ్జామ్ మంచిగా రాష్ట్రకు నీ కృప దయచేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఈ చిత్తంలో నోటిఫికేషన్ వస్తకు కృప దయచేయండి. నన్ను దీవించండి ప్రభా. తమ్మిని దినానిది సెటిల్ అవ్వటకు నీ కృప దయచేయండి. నా ప్రార్థనలకి జవాబుడు అనుగ్రహించండి. ఒక్కొక్కటిగా నువ్వు జవాబు ఇస్తున్నాను కొందనా. నీ ప్రేమను పట్టిస్తే వీడియోల ద్వారా వింటున్న వారందరినీ దీవించండి. నా ఫ్రెండ్స్, నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించండి. రక్షణ లేని వారు అయా ఎంతో మంది ఉన్నారు. వారందరినీ రక్షించమని కోరుకుంటున్నాను. ఇంతవరకు చేసిన వీళ్ళని బట్టి ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసిన వారందరినీ రక్షించండి. మతోన్మాదుల మనసును మార్చండి. దైవాన్ని దృష్టించమని కోరుకుంటున్నాను. ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తాను. తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
యేసు రక్తమే జయం, సెలవ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక. ప్రైజ్ లార్డ్ అండి. సో మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఉదయకాలంలో మేము మీకోసమే ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించుగాక.